సమరం ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఎస్సీల వర్గీకరణకు ఇవి మూలాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. దళితులంతా సజాతీయులు కాదు, అందుకు చారిత్రక ఆధారాలున్నాయంటూ సుప్రీంకోర్టు 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ నెల 1న ఇచ్చిన తీర్పులో 4 అధ్యయనాలను ఆధారంగా ప్రస్తావించింది. ఇందులో ఢిల్లీ యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్ మాజీ ప్రొఫెసర్ ఏఎం షా, రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ సెంటర్ ఫర్ జస్టిస్ అండ్ హ్యూమన్ రైట్స్ ఉమా రామస్వామి, జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ల అధ్యయనాలు ఉన్నాయి. షెడ్యూల్ కులాలు సజాతి తరగతులు కాదని క్షేత్రస్థాయి పరిశోధకులు గుర్తించారు. గుజరాత్లోని కొన్ని దళిత కులాల్లో పరస్పర సంభాషణలు అరుదు అని ఏఎం షా చెప్పారు. దళిత పూజార్లకు దళితులందరిలో కంటే ఉన్నత స్థానం ఉండగా స్కావెంజర్లకు అట్టడుగు స్థానం ఉంది. తోలు కార్మికులు, తాళ్లు తయారు చేసేవారు మధ్యస్థానంలో ఉన్నట్లు రచయిత చెప్పారు. సాధారణ కులాల మధ్యనున్న హెచ్చుతగ్గుల విధానాన్ని యథాతథంగా దళితులు తమ మధ్య అమల్లోకి తెచ్చుకున్నారు. దళితుల హక్కులను ప్రోత్సహించే నౌసార్జన్ అనే సంస్థతో కలిసి రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ సెంటర్ ఫర్ జస్టిస్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ గుజరాత్లోని 1589 గ్రామాల్లో అధ్యయనం చేసింది. ఇందులో దళితుల్లోనూ సమాంతరంగా వివక్ష ఉన్నట్లు తేలింది. కొన్ని దళిత కులాలు తమ దళితుల్లోనే కొన్ని కులాలను అంటరాని వారిగా చూస్తున్నాయని అధ్యయనం గుర్తించింది. ఉదాహరణకు, దళితుల్లోని కింది స్థాయి ఉపకులాలతో కలిసి కొన్ని దళిత కులాలు సహపంక్తి భోజనాలు చేయవు. దళితుల్లోని ఉన్నత ఉపకులాల ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం టీ ఇవ్వరు. కేవలం 12% గ్రామాల్లోనే కింది స్థాయి దళిత ఉపకులాల వారు ఉన్నత దళిత ఉపకులాల వారింటికి వెళ్ళినప్పుడు మంచినీళ్లు ఇస్తున్నారు. 92.4% గ్రామాల్లో దళితులకు కేటాయించిన శ్మశాన వాటికలు దళితులందరికీ అందుబాటులో లేవు. 79% గ్రామాల్లో దళిత ఆలయాల్లోకి కింది స్థాయి ఉపకులాల వారి ప్రవేశం నిరాకరిస్తున్నారు. అలాగే తమిళనాడులో దళిత వర్గానికే చెందిన ఒక అరుంధియార్ పురుషుడు పరయార్ మహిళను గాంధర్వ వివాహం చేసుకున్నందుకు ప్రతీకారంగా ఆ మహిళ కుటుంబం పురుషుడి కుటుంబానికి చెందిన మహిళపై అత్యాచారం చేసింది అని అధ్యయనం వివరించింది. ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్ కులాల మధ్యనున్న అసమానతలపైన అధ్యయనం జరిగింది. మాల, మాదిగల మధ్య ఉన్న సామాజిక స్థాయిలను పోల్చుతూ ఉమారామస్వామి అధ్యయనం చేశారు. ఇక్కడ మాదిగలు సంప్రదాయంగా తోలుపని చేస్తారు. చేనేత వృత్తి చేస్తున్న మాలలతో పోలిస్తే తోలుపని వృత్తికి సామాజికంగా తక్కువ స్థాయి ఉంది. ఈ 2 సామాజిక వర్గాలు ఒకే చోట నివసించడం కానీ, ఒకే బావి నుంచి నీరు తోడుకోవడం కానీ చేయరని రచయిత పేర్కొన్నారు. 1961లో 10% మాలల్లో, 5.1% మాదిగల్లో అక్షరాస్యత ఉండేది. 1971 నాటికి మాలల నిష్పత్తి 12.9%కి పెరిగితే మాదిగల నిష్పత్తి 6.2%కి చేరింది. మాల కులంలోనూ హెచ్చుతగ్గులున్నట్లు రచయిత చెప్పారు. మాల జంగమ, మాల దాసర్లు పూజారి కులాలు. మాల ఉపకులాలకు వారు ఆధ్యాత్మిక బోధకులు. మాల ఉపకులాల్లో మాల జంగములు పైన ఉంటారు. ఆ తర్వాతి స్థానం మాల వంబల, మస్తి, గుర్రమాలలది. ఉపకులాలు తమ మధ్యలో అంటరానితనాన్ని పాటిస్తాయి. కొన్ని నిబంధనలు దళితుల ఆలయాల్లోనే కొందరికి ఆహారం, నీరు తీసుకోవడం, ప్రవేశించడంపై ఆంక్షలు విధిస్తున్నాయి. మాలలు, ఉన్నత దళిత కులాల్లోని మాదిగలు ఇతర కింది స్థాయి దళిత ఉపకులాల నుంచి ఆహారం, నీరు స్వీకరించరు. మాల జంగమ, మాల దాసరి, మితల్ అయ్యాల్వర్లు మాలలు, మాదిగలు డక్కళ్ళ ఇళ్లలో తినడం, తాగడం చేయరు. అలాగే మరికొన్ని కులాలు వీరి నుంచి వండిన ఆహారం, నీళ్లు తీసుకోరు. మాలలు, మాదిగలకు ప్రత్యేక బావులు, ఆలయాలు ఉన్నాయి. మస్తు,
గుర్రం మాల, మాదిగల నుంచి మాలలు ఆహారం, నీరు తీసుకోరు. అయితే వీరంతా పూజార్లు వృత్తి చేసే మాలల నుంచి మాత్రం ఆహారం, నీరు తీసుకుంటారు. మాదిగల గురువులుగా చెప్పే సింగారీలు మాత్రం మాదిగలు ఇతర ఉపకులాలు ముట్టినా వండిన ఆహారాన్ని తీసుకోరు అని అధ్యయనం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల్లోని అన్ని కులాల వారికి రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందాలంటే వర్గీకరణ తప్పనిసరిని 2007లో ఏర్పాటైన జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఉషా మెహ్రా ఆధ్వర్యంలో నియమించిన ఈ కమిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించింది. ఎస్సీల్లోని వివిధ వర్గాల నుంచి విజ్ఞాపనలు స్వీకరించింది. పబ్లిక్ హీరింగ్ నిర్వహించింది. ఆయా సంఘాలు ఇచ్చిన సమాచారంతో పాటు హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ సహకారంతో డేటా సేకరించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు వివిధ తీర్పులను పరిశీలించిన మీదట పలు సిఫారసులతో నివేదిక సమర్పించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మెజార్టీ షెడ్యూల్ కులాలు వివక్ష ఎదుర్కొంటున్నాయని, ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లలో మాలలు, అనుబంధ కులాలు ఎక్కువ లబ్ధి, రాయితీలు పొందుతున్నాయని కమిషన్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో 59 షెడ్యూల్ కులాల్లో మెజార్టీ కులాలు తమకు రిజర్వేషన్ల ఫలాలు అందడం లేదన్న ఆవేదనలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లలోనే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ వంటి పోస్టులు, ఎంపీ, ఎమ్మెల్యే వంటి పదవుల్లోనూ ఎక్కువ ప్రయోజనం కొన్ని వర్గాలే పొందుతున్నాయి. అన్ని కులాలకు సమాన అవకాశాలు లభించాలంటే వర్గీకరణ అవసరం. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఆర్థికంగా, సంస్థాగతంగా సహకారం అందిస్తున్నప్పటికీ కొన్ని కులాలు అభివృద్ధికి ఆవలే నిలిచిపోతున్నాయని కమిషన్ అభిప్రాయపడింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరగనప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి ఆయా వర్గాల పరిస్థితి ఎలా ఉండేది? 2000 సంవత్సరంలో వర్గీకరణ అమల్లోకి వచ్చాక వారి పరిస్థితి ఎలా మెరుగైందో గణాంకాలతో వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం తన రాజ్యాంగ విధుల నిర్వహణలో భాగంగానే షెడ్యూల్ కులాలను ఏ, బి, సి, డి గ్రూపులు చేసింది. విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో అన్ని వర్గాలకు సమప్రాధాన్యం కల్పించడమే దాని ఉద్దేశమని కమిషన్ తెలిపింది. మాదిగ ఉపకులాల్లో బైండ్లకు ఉన్నత సామాజిక హోదా ఉన్నప్పటికీ అందులోని ఉన్నత కులాలు బైండ్ల వాళ్లు వండిన వంటలు, నీళ్లు తీసుకోరు. సింగారీలు శక్తి ఉపాసకులుగా తమను తాము పవిత్రులుగా భావిస్తారు. మాదిగల్లో వినోదం పంచే కులంగా గుర్తింపు పొందిన సింధులు డక్కళ్ళ నుంచి ఆహారం, నీరు స్వీకరించరు. అయితే మాదిగలు మాత్రం వీరి నుంచి ఈ రెండూ తీసుకుంటారు. సామాజిక హోదా పరంగా అత్యంత కింది స్థాయిలో ఉండే డక్కళ్ళు ఒక విశ్వబ్రాహ్మల నుంచి తప్ప ఇతర అన్ని కులాల నుంచి ఆహారం, నీరు స్వీకరిస్తారు. అయితే డక్కళ్ళు ఇచ్చే ఆహారం, నీటిని మాత్రం ఏ కులమూ స్వీకరించదు. డక్కళ్ళు మాదిగల ఇళ్ల బయటే నిలబడి ఆహారం, తాగునీరు తీసుకోవాలి. దళితుల్లోని ఉన్నత వర్గాలు ఇతర సాధారణ వర్గాలతో కలిసి తినటం, తాగడం ఉండదు. ఈ అంశాలు ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీల్లో ఉన్న విభిన్నతను చాటుతాయని జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ చెప్పినట్లు సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. ఈ సాక్ష్యాలు ఎస్సీల్లో ఉన్న అసమానతలను చాటుతున్నట్లు తెలిపింది. ఈరోజు మనం ఎస్సీల వర్గీకరణకు ఇవి మూలాలు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.